నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. రేణు దేశాయికి మళ్ళీ ఫ్యాన్స్‌కి అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మధ్య మళ్ళీ ట్వీట్ వార్ జరుగుతుంది. అంటే ఇది కొత్తేం గాదు. అయినప్పటికీ ఎందుకు ఇంకా రేణు దేశాయిని ఎందుకు పట్టుకొని వేలాడుతున్నారు అని జెప్పేసి తనే ఒక వీడియో విడుదల చేశారు. ఎందుకంటారు? ఈవెన్ ప్రజలకు కూడా అదే డౌట్. ఎందుకు ఇంకా మళ్ళీ సెంటర్ చేస్తున్నారు? స్పష్టంగా ఒక విషయం చెప్పారు. నన్ను వదిన అనొద్దు బాబు, మీరు ఆయన అన్న అంటారా ఏమంటారు అనేది మీరు చూసుకోండి, నన్ను అందులోకి లాగద్దు, మేము విడిపోయాము అనే స్పృహ కలిగి ఉండండి అని చెప్పింది ఆవిడ. అంటే ఇది జంతు ప్రేమికుల వ్యవహారానికి సంబంధించి మొదలైంది. జంతువుల పట్ల ప్రేమ అని. ఆయనకి జంతువుల పట్ల ప్రేమ ఉన్నట్టుగా నేను ఎప్పుడు చూడలేదు అందావిడ. మీరెలా చెప్తారు, ఆయన కూడా జంతు ప్రేమికుడే అని ఒక అభిమాని ఎవరో అన్నాడు. అంటే ఆయన అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇంట్లో కనీసం పెట్ యానిమల్స్ కూడా ఉన్నట్టుగా నాకు ఎక్కడా తెలీదు, మీకేమైనా తెలిస్తే చెప్పండి, అయినా ఆ గొడవ వేరు అందావిడ. దీనికంటే ముందు ఒకసారి పిల్లల్ని చూడాలని ఉంది, చూపించండి అన్న పద్ధతిలో ఆవిడ ట్వీట్లు పెట్టిన చోట వీళ్ళు కామెంట్స్ పెట్టడం మొదలు పెట్టారు. దాంతో ఆవిడ అది కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. నాకేమి సంబంధం, మీరు పైగా ఇలా ఏదో ఆ రోజుల్లో ఆయనతో కలిసి ఉన్న దానికి పిల్లల బాధ్యత ఇప్పుడు నేనే చూసుకుంటున్నాను, అందుకు నన్ను అభినందించాల్సింది పోయి ఇంకా ఈ టార్చర్ ఏమిటి, పిల్లల్ని చూపించు, ఎలా ఉన్నారో చూపించు, ఈ టార్చర్ అంతా నా మీద పోలీసింగ్ ఏమిటి, మీరు ఈ ఫ్యాన్ పోలీసింగ్ అనే దాని మీద ఆవిడ చాలాసార్లు రియాక్ట్ అయ్యారు. అంటే ఒక ఓల్డ్ సేయింగ్ ఉంది, భగవంతుడు భక్తుల ద్వారా మాట్లాడతాడు, హీరోలు అభిమానుల ద్వారా మాట్లాడతారు అని, ప్రభుత్వాలు పోలీసులతో మాట్లాడిస్తాయి అని. ఆ పద్ధతిలో పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే గందరగోళం ఆవిడ డైవర్స్ తీసుకున్న దగ్గర నుంచి అనుభవిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అది నడుస్తూనే ఉంది, అది జీవితకాలం నడుస్తుంది. ఆవిడ ఎక్కడ కనిపించినా ఏం మాట్లాడినా దానిలో ఎక్కడో చోట ఏదో ఒక లింకు వెతికి ఆవిడ్ని కరెక్ట్ చేసేటువంటి ప్రోగ్రాం మొదలు పెడతారు. కరెక్ట్ చేయటం అనేది రాంగ్ ఏరియాలో కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. అంటే ఆవిడ పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి మాట్లాడతారు. ఆ పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి మాట్లాడటం అనేది ఎంబ్రాసింగ్గా ఉంటుంది, ఎవరికైనా చిరాకుగానే ఉంటుంది. ఆవిడ తన చిరాకును దాచుకునే ప్రయత్నం చేయదు, ఆ చిరాకును వ్యక్తీకరిస్తుంది. కొంచెం అగ్రెసివ్గానే మాట్లాడుతుంది. దాంతో వీళ్ళు అటాక్స్ మొదలు పెడతారు. అంటే వీళ్ళకి వచ్చినటువంటి విద్య ఏంటంటే ట్రోల్ విద్య వచ్చు. దాంతో ట్రోల్ చేయటము, కామెంట్స్ నెగిటివ్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, ఇలా మొదలుపెట్టి ఆయన్ని హైలైట్ చేస్తూ ఈవిడ్ని డిఫేమ్ చేస్తూ అలా కొన్ని కామెంట్స్ పెడతారు. న్యాచురల్గా హర్టింగ్గానే ఉంటుంది ఎవరికైనా. ఓ పక్కన వాళ్ళు లీగల్గా డివోర్స్ తీసుకుని ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు ప్రతి మాటని మీరు స్క్రూటినీ చేస్తారు సెన్సార్ ఆఫీసర్ లాగా? వీళ్ళకేమో అవసరం అభిమానులకి, ఆవిడ ఏం మాట్లాడినా విని వదిలేయటం మంచిది, అది సంస్కారం. ఆ సంస్కారం అభిమానులకు ఉండాలి అని కోరుకోవడం జరుగుతుంది, కానీ ఉన్న దాఖలాలు ఎప్పుడు కనిపించవు. గతంలో చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులతో వేధింపులకు గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ కత్తి మహేష్ లాంటి వాడు ఇంకొంచెం హెవీ డోస్లో ఎదుర్కొన్నాడు. అంటే భౌతిక దాడులు చేస్తామనే దాకా వెళ్ళారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అతని మీద వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అంటే కుక్కకి, అంటే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పెట్ డాగ్స్కి అతని పేరు పెట్టి పిలిచి కొట్టడం అలాంటివి కూడా చేసి వీడియోలు తీసి పెట్టారు. అంటే ఆ లెవెల్ అభిమానులు ఉన్నారు నాకు అని ఆనందిస్తున్నాడు ఆయన. లేకపోతే అసలు అభిమానులను ఒకసారి కూర్చోబెట్టి, సరే అది బయట వ్యక్తుల గొడవ, అది వేరు, కనీసం ఈ గొడవలో అయినా పట్టించుకోవాలి పవన్ కళ్యాణ్. పట్టించుకుని ఒకసారి అభిమానుల్ని కూర్చోబెట్టి, బాబు ఆవిడ ఏం మాట్లాడినా ఆవిడ వ్యక్తిగతము,
దాని జోలికి మీరెవరూ వెళ్ళకండి అని ఒక మాట చెప్తే, ఒకవేళ వాళ్ళు వింటే ఇలాంటి వివాదాలు అవుతాయి. ఈ సుదీర్ఘకాలంగా సాగుతున్నటువంటిది అంటే వీళ్ళు టోటల్గా డిజపియర్ అయినా కావాలి. మీడియా ముందు, సోషల్ మీడియా ముందు ఎక్కడా కనిపించకూడదు, మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడినా పరిధులకు లోబడి మాట్లాడాలి. ఏం మాట్లాడాలో వాళ్ళు చెప్పినట్టు వినాలి. వాళ్ళు ఎలా తీసుకుంటారో ముందే ఆలోచించుకుని వాక్య నిర్మాణం దగ్గర నుంచి జాగ్రత్తగా మలుచుకుని మాట్లాడాలి. అసలు అంత రిస్ట్రిక్ట్ చేసి ఎందుకు వేధిస్తున్నారు? అది వేధింపే కదా. అందుకని ఆవిడ లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు వీళ్ళ మీద. అక్కడ దాకా తెచ్చుకునే కంటే కూడా పవన్ కళ్యాణ్ చొరవ చూపించి తన కల్ట్ ఫ్యాన్స్ అంటాడు ఆయన. అంటే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా నన్ను మోస్తూ తిరుగుతున్నారు వీళ్ళు అని చాలాసార్లు చెప్పాడే. పంజా లాంటి డిజాస్టర్ వచ్చిన తర్వాత, కుమరం పులి లాంటి డిజాస్టర్స్ తర్వాత కూడా అభిమానులు నాతోనే ఉన్నారు అని చాలా గర్వంగా చెప్పుకుంటాడు ఆయన. అది బాగానే ఉంటుంది, కానీ వినటానికి ఒకసారి వాళ్ళందరినీ కూర్చోబెట్టి, బాబు ఇలా ఇప్పుడు ఆయన మొదట భార్య ఒక ఆవిడ ఉంది, వైజాగ్కి చెందినటువంటి నందిని అని. ఆవిడ ఆ కోర్టులో డివోర్స్ తీసుకునే వరకు, అంటే వైజాగ్ కోర్టులో కేసు నడిచినప్పుడు మాత్రమే ఆవిడ ఫోటో బయటకు వచ్చింది. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఆవిడ ఫేస్ కానీ ఆవిడ ఎక్కడా లేదు సీన్లో. ఎందుకు లేదంటే ఆవిడ ఎక్కడా మాట్లాడరు, ఆవిడకి సంబంధం లేదు, ఆవిడ ఇండస్ట్రీకి సంబంధించిన మనిషి కాదు. ఆవిడ తన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయింది, ఇక ఇది మర్చిపోయింది, వదిలేసింది, అసలు ఈ ఏరియాలో లేదు ఆవిడ. అందుకని ఆవిడ సేఫ్. ఈవిడేమో ఇండస్ట్రీతో లింక్ అయి ఉంది, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది, ఈవిడికి సామాజిక సేవలు ఉన్నాయి, అలాగే ఈ జంతు ప్రేమ లాంటి కార్యక్రమాలు, ఇలా అనేకమైనటువంటి యాక్టివిటీస్లో ఉంది అమ్మాయి. ఉండటం వలన ఎక్కడో చోట ఏదో ఒకటి మాట్లాడుతుంది, ఆ మాట్లాడిన దాన్ని తీసుకెళ్ళి ఆయనకు లింక్ చేసి గొడవకు దిగటం, ఇది ఎంబ్రాసింగ్గా ఉంటుంది. అంటే మీరు దాడి చెయ్యకుండా ఉండాలంటే అవతలోళ్ళు పూర్తిగా గిరిగీసుకుని ఒక గదిలో కూర్చోవాలని అంటున్నారు. అది డెమోక్రసీకి వ్యతిరేకం. యాంటీ డెమోక్రటిక్గా వాళ్ళు వ్యవహరిస్తూ వీళ్ళకి ఈవిడికి ఏదో గుణపాఠాలు పాఠాలు చెప్పే ప్రయత్నం చేయటం తప్పది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దీనికి రెస్పాండ్ అవ్వాలి. కనీసం ఆవిడ అంత పర్టికులర్గా ఇలాంటి విషయాల్లో స్పందించి ఆవిడకి సారీ చెప్పాలి వీళ్ళ తరఫున. అంటే వీళ్ళ తరఫున సారీ చెబితే కొంత ఆవిడ కన్సోల్ అవుతుంది, అభిమానులకు కూడా కొంత జ్ఞానోదయం అవుతుంది. మన వలన కదా మన హీరో సారీ చెప్పాల్సి వచ్చింది అనే జ్ఞానం అయినా వస్తుంది వాళ్ళకి. ఫర్దర్గా మాట్లాడరు. ఈ సారీ చెప్పి ఇమ్మీడియట్గా అభిమానులతో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి, బాబు ఇలా మాట్లాడకండి, ఒకవేళ ఇలా మాట్లాడితే నన్ను డిజోన్ చేసుకున్నట్టుగానే నేను భావిస్తాను అని గనక ఆయన చెప్పగలిగితే అభిమానులకి కొంతమేరకి గొడవ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ అది అంటే వాళ్ళు హీరోలు ఏం చేస్తారంటే అభిమానులను ఎక్కడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే కంట్రోల్ చేయడం మొదలు పెడితే వాళ్ళు ప్రతి విషయాన్ని వచ్చి తమను అడుగుతారు. అందుకని వాళ్ళు స్పాంటేనియస్గా రియాక్ట్ కావాలి, ఇష్టం వచ్చినట్టు రియాక్ట్ కావాలని అనుకుంటారు. అందుకనే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనే అభిమానులు పిలిచి, బాబు మీరు అలా రియాక్ట్ కాకండి అని చెప్పడు, ఆయన సారీ చెప్పడు. సో ఆవిడకి జీవితకాలం ఈ బ్యాగేజీ మోసుకుంటూ తిరక్క తప్పదు అనేది మాత్రం స్పష్టం. ఇప్పటికే వాళ్ళు దీన్ని ప్రమోట్ చేయడానికి, ప్రజల బుర్రల్లోకి ఎక్కించడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని సీరియస్గా అడ్డుకోకపోతే ఇండస్ట్రీ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య, టాలీవుడ్ ఆత్మగౌరవ సమస్య. అందుకని శ్రీకాంత్ నేను చాలా బూతులు తిట్టాలనిపించింది కానీ నేను కంట్రోల్ చేసుకున్నాను అని మాట్లాడాడు. కానీ ఈ ఆవేశాన్ని అలాగే ఉంచుకుని ఆయన సినిమా పెద్దల్ని సమావేశపరిచి రాజకీయాలు, డ్రగ్స్, కేవలం సినిమా వాళ్ళే డ్రగ్స్ వాడుతున్నారా, మిగిలిన ఏరియాల్లో డ్రగ్స్ సర్క్యులేషన్ లేదా, మిగిలిన రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరు డ్రగ్స్ వాడటం లేదా అనేది సీరియస్గా క్వశ్చన్ చేసి, దయచేసి మా జీవితాలను రోడ్డును వేయకండి, అతను ఏదో ఒక వీడియో తీసి అది శ్రీకాంతే అని చెప్పేసి సర్క్యులేట్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ.